Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి నేర్చుకోబోతున్నాం. మనం ఇంతకు ముందే డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. అది లెక్చర్ నెంబర్ 39. ఈ డిగ్రీస్ అనేటివి 3 రకాలుగా ఉంటాయని కూడా తెలుసుకున్నాం. అవి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ. ఇయర్ పీడి అంటే పాజిటివ్ డిగ్రీ, సిడి అంటే కంపారిటివ్ డిగ్రీ, ఎస్డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ డినోట్స్ హై క్వాలిటీ ఆఫ్ డిగ్రీ వితౌట్ మేకింగ్ ఎనీ కంపారిజన్. ఈ పాజిటివ్ డిగ్రీలో కంపారిజన్ లేకుండా కేవలం ఆ నౌను లేక ప్రనౌన్ యొక్క క్వాలిటీని గురించి తెలపడం జరుగుతుంది. మరియు ఈక్వల్ కంపేర్ విత్ 2 or more than 2 nouns or pronouns and adjective is used between 2 as. మరియు 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి నామవాచకాలని, సర్వనామాలని సమానమైనటువంటి కంపారిజన్లో కూడా ఈ పాజిటివ్ డిగ్రీని ఉపయోగించడం జరుగుతుంది. మరియు దీనిలో అడ్జెక్టివ్ యాజ్ మధ్యలో వస్తుందంటే యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్. అంటే యాజ్ డాష్ యాజ్ అంటే మధ్యలో అడ్జెక్టివ్ అనేది వస్తుంది. కంపారిటివ్ డిగ్రీ డినోట్స్ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ డిగ్రీ కంపేర్ విత్ 2 or more than 2 nouns or pronouns. కంపారిటివ్ డిగ్రీ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి నామవాచకాలు లేదా సర్వనామాల గురించి అన్ఈక్వల్ కంపారిటివ్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే పాజిటివ్ డిగ్రీలో ఈక్వల్ కంపారిటివ్ గురించి తెలియజేస్తుంది. కంపేర్ గురించి. ఈ కంపారిటివ్ డిగ్రీలోనూ అన్ఈక్వల్ అంటే సమానం కానటువంటి పోలికలను గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ యూజువల్లీ దే ఆర్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్. మరియు దీనిలో ఈ కంపారిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ తర్వాత ధ్యాన్ అనేది వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ డినోట్స్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ డిగ్రీ కంపారిజన్ మోర్ దాన్ 2 nouns or pronouns. ఈ సూపర్లేటివ్ డిగ్రీ అనేది
రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి నామవాచకాలని లేదా సర్వనామాలని అన్ఈక్వల్గా కంపారిజన్ చేసి చెప్పడం జరుగుతుంది. మరియు ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ అడ్జెక్టివ్. దీనిలో అడ్జెక్టివ్ కన్నా ముందు టిహెచ్ఈ ది అనేది వస్తుంది. మనం డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్లోనే ఈ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఏ విధంగా ఏర్పడుతున్నావో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని గురించి సెంటెన్స్ ఏ విధంగా చేయాలనో నేర్చుకుందాం. ఉదాహరణకు క్రమసంఖ్య 1లో సుష్మా ఈజ్ ఏ క్లేవర్ గర్ల్. ఇది పాజిటివ్ డిగ్రీ. దీనిలో ఎవరితో కూడా పోల్చడం లేదు. కేవలం సుష్మా యొక్క క్వాలిటీని గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 2. రేష్మా ఈజ్ యాజ్ క్లేవర్ యాజ్ సుష్మా. ఇది కూడా పాజిటివ్ డిగ్రీ. ఇట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ డిగ్రీ విత్ ఈక్వల్ కంపారిజన్ ఆఫ్ టూ నౌన్స్. ఇక్కడ ఈక్వల్ కంపారిజన్ గురించి అంటే సమానమైనటువంటి కంపారిజన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. రెండు నౌన్స్ మధ్యలో, అది రేష్మా మరియు సుష్మా. దీనినే సుష్మా ఈజ్ యాజ్ క్లేవర్ యాజ్ రేష్మా అని కూడా రాయొచ్చు. అంటే ఇది ఒకటేమో సుష్మా ఈజ్ క్లేవర్ గర్ల్ అంటే ఆమె సుష్మా తెలివైనదని, ఆమె క్వాలిటీని మాత్రమే గురించి చెప్పడం జరుగుతుంది. రెండవ దానిలో రేష్మా ఈజ్ యాజ్ క్లేవర్ యాజ్ సుష్మా అంటే ఈ రేష్మా కూడా సుష్మాకు సమానమైనటువంటి క్లేవర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే రేష్మా కూడా సుష్మా అంత తెలివి కలదని. మూడవది క్రమసంఖ్య 3. సుమన్ ఈజ్ ఏ టాల్ బాయ్. ఇది కూడా పాజిటివ్ డిగ్రీ. అంటే సుమను పొడవైనటువంటి అబ్బాయి అని, అతని క్వాలిటీని మాత్రమే గురించి జరుగుతుంది. ఇట్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ వితౌట్ మేకింగ్ ఎనీ కంపారిజన్. దీనిలో కంపారిజన్ అనేది లేదు. ఇది పాజిటివ్ డిగ్రీ. క్రమసంఖ్య 4. సుమన్ ఈజ్ టాలర్ దాన్ హరి. ఇది ఇఫ్ ఇట్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ విత్ ఈక్వల్ కంపారిజన్ ఆఫ్ టూ నౌన్స్. అంటే ఇక్కడ ఇద్దరు మధ్య ఉన్నటువంటి అన్ఈక్వల్ అయినటువంటి కంపారిజన్ చేయడం జరిగింది. అంటే సుమన్ అని పోల్చడం జరుగుతుంది. ఈ సుమన్ ఈజ్ టాలర్ దాన్ హరి అంటే హరి కన్నా సుమను పొడవైన వాడని. మనం మూడవ దానిలో కూడా ఒకవేళ
కంపేర్ చేయాలనుకుంటే సుమన్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ శ్రీహాన్ అంటే సుమను శ్రీహాన్కు సమానమైనటువంటి ఎత్తులో ఉన్నాడని, అంటే ఇద్దరు ఒకే ఎత్తు కలిగి ఉన్నారని పోల్చడం జరిగింది. ఇట్ ఈజ్ ఈక్వల్ కంపారిజన్ అంటే సమానమైనటువంటి కంపారిజన్. నాలుగవదేమో సుమన్ ఈజ్ టాలర్ దాన్ హరి అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది సుమను హరి కన్నా పొడవుగా ఉన్నాడని పోల్చడం జరిగింది. సీరియల్ క్రమ సంఖ్య 5లో సుమన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇట్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ విత్ అన్ఈక్వల్ ద హైయెస్ట్ కంపారిజన్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే ఈ తరగతిలో ఉన్నటువంటి అబ్బాయిల్లో అందరికన్నా పొడవైన వాడు సుమనని అందరితో పోల్చడం జరిగింది. కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. క్రమసంఖ్య 6వది సుమన్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇట్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ విత్ అన్ఈక్వల్ బాయ్ ఎనీ బాయ్ ఇన్ ద క్లాస్. అంటే సుమన్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఆ తరగతిలో ఉన్నటువంటి ఏ అబ్బాయి కూడా సుమన్ అంత ఎత్తు లేడని. అంటే మనం ఏ అబ్బాయిని తీసుకున్నా కూడా అతన్ని కన్నా సుమనే పొడవైనటువంటి వాడని. క్రమసంఖ్య 7వది నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ సుమన్. ఇట్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ విత్ నెగటివ్ ఈక్వల్. అంటే ఇక్కడ ఈక్వల్ కానీ నెగటివ్కి సంబంధించినటువంటిది ఇది. నో ఈక్వల్ టాల్ బాయ్ ఇన్ ద క్లాస్ టు సుమన్. అంటే క్లాస్లో సుమన్కు సమానమైనటువంటి ఈక్వల్లో ఏ అబ్బాయి కూడా లేడు అని. దీనిలో 5, 6, 7 క్రమసంఖ్యలో ఉన్నటువంటివి ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి, కానీ వాటి డిగ్రీస్లో భేదాన్ని కలిగి ఉన్నాయి. 8వది శివ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. For example, 20 doctors are working in the hospital. There are 5 doctors have highly qualifications and the best doctors. మనం ఉదాహరణకు ఒక హాస్పిటల్ తీసుకుంటే అందులో 20 మంది డాక్టర్స్ పనిచేస్తున్నారు అనుకుంటే అక్కడ 5 డాక్టర్స్కు అంటే 5గురు డాక్టర్స్ హైలీ క్వాలిఫికేషన్ అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి డాక్టర్స్ మరియు వారు బెస్ట్ డాక్టర్స్ అంటే మంచి డాక్టర్స్ అని. అంటే మిగతా 15 మంది తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారని. శివ ఈజ్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ అంటే
ఆ బెస్ట్ డాక్టర్స్లో శివ అనేవాడు ఒకడు. దట్ మీన్స్ రిమైనింగ్ 4 డాక్టర్స్ ఆల్సో ఈక్వల్ టు శివ అని అర్థం. మిగతా నలుగురు కూడా శివకు సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అని. అంటే ఈ 5 కూడా బెస్ట్ డాక్టర్స్ అని. శివ ఈజ్ బెటర్ దాన్ మెనీ అదర్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్. ఇది కంపారిటివ్ డిగ్రీ. మనం ఇంతకుముందు 8వ దాంట్లో చెప్పుకున్నటువంటి ఉదాహరణ తీసుకుంటే అక్కడ 15 మంది డాక్టర్స్ హైలీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు, అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు లేరు. కాబట్టి శివ ఈజ్ బెటర్ దాన్ 15 డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్. బట్ మిగతా అంటే 5 మెంబర్స్ ఆరేమో ఈక్వల్. 8వ దాంట్లో చెప్పుకున్నట్టు ఉదాహరణ ప్రకారం మిగతా 15 మెంబర్స్ కన్నా ఈ శివ బెటర్ దాన్ అంటే వారికన్నా మేలు అని. అంటే వారికన్నా ఇతడు ఎక్కువ అని. ఇక్కడ మెనీ స్థానంలో మనం 15 అనుకోవచ్చు. ఇక్కడ మెనీ డాక్టర్స్ అంటే మనం 15ని తీసుకోవచ్చు. శివ ఈజ్ బెటర్ దాన్ మెనీ అదర్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్. అంటే ఈ 5 కాకుండా ఉన్నటువంటి 15 మందిలో వారందరికన్నా శివ ఎక్కువ అని. అంటే బెటర్ అంటే వారికన్నా మంచి డాక్టర్ అని. ఇది కంపారిటివ్ డిగ్రీ. 10వది వెరీ ఫ్యూ డాక్టర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ శివ ఇన్ ద హాస్పిటల్. ఇది పాజిటివ్ డిగ్రీ. అంటే వెరీ ఫ్యూ డాక్టర్స్ అంటే కొంతమంది డాక్టర్స్ మాత్రమే యాజ్ గుడ్ యాజ్ శివ ఇన్ ద హాస్పిటల్. అంటే ఆ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్ మాత్రమే శివకు ఈక్వల్గా ఉన్నారని. అంటే మనం పైన తీసుకున్నటువంటి ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ మిగతా 4 కూడా ఈ శివ మాదిరిగానే మంచి డాక్టర్స్ అని. సీరియల్ నెంబర్ 8, 9 క్రమసంఖ్య 8, 9 మరియు 10 ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి. కానీ వాటి డిగ్రీస్లో భేదం కలిగి ఉన్నాయి. కావున క్రమసంఖ్య 5, 6, 7 మరియు 8, 9, 10 వీటిని ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోనికి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 5, 6, 7 తీసుకుంటే వాటిలో ఏది మనకు ఒకటి తెలిసినా మిగతా 2 కూడా రాయొచ్చు. అదే మాదిరినే 8, 9, 10 తీసుకున్నప్పుడు వాటిలో మనకి ఏది ఒకటి తెలిసినా అంటే పాజిటివ్ డిగ్రీ కానీ కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఏదైనా ఒకటి తెలిస్తే మిగతా 2 కూడా మనము రాయవచ్చు. ఎందుకంటే వాటి అర్థాలు ఒకటే,
కానీ డిగ్రీస్ మాత్రమే డిఫరెన్స్. మనం ఇదే విధంగా మిగతా ఉపయోగకరమైనటువంటి అడ్జెక్టివ్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే నాకు ఈ స్పీకింగ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంటే మాట్లాడేటటువంటి నైపుణ్యం పెరుగుతుంది. థ్యాంక్ యూ.